మనకి వాస్తుపరమైనటువంటి విషయాల్లో గతం చెప్పుకున్నాం. అంటే ఏ సింహద్వారాన్ని ఎలా గుర్తించాలి అనేటువంటి విషయంలో చాలామందికి సందేహాలు ఉంటూ ఉంటాయి. ఇది ఏ సింహద్వారం, తూర్పు సింహద్వారమా, దక్షిణమా, పడమరా, ఉత్తరమా అనేటువంటి చెప్పడంలో సంశయం వస్తూ ఉంటుంది. గతం చెప్పుకున్నాం. అంటే పడమరగా లోపలికి ప్రవేశిస్తే అది తూర్పు సింహద్వారం, అలాగే ఉత్తరంగా ప్రవేశిస్తే అది దక్షిణ సింహద్వారం, అలాగే తూర్పుగా ప్రవేశిస్తే అది పశ్చిమ సింహద్వారం, అలాగే దక్షిణ ముఖంగా లోపలికి ప్రవేశిస్తున్నాం అనుకోండి అది ఉత్తర సింహద్వారం అవుతుంది. గతం వీపు తూర్పు వైపు ఉండి లోపలికి ప్రవేశిస్తే అది తూర్పు సింహద్వారం చెప్పుకున్నాం. అయితే దక్షిణం చెప్పడంలో ఫ్లోలో కొంచెం పొరపాటు జరిగి ఉండొచ్చు. అందుకోసం మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాను. ఉత్తరం వైపు లోపలికి వెడితే అది దక్షిణ సింహద్వారంగా ఉంటుంది. అలాగే తూర్పు వైపు లోపలికి వచ్చామనుకోండి అది పడమర సింహద్వారం. అంటే ఏ భాగంలో కనుక మనకి సింహద్వారం ఉందో దాన్నే ఆ సింహద్వారం అంటారు. దాంట్లో పెద్ద అనుమానం లేదు. అంటే లోపలికి వెళ్ళాలా, బయటకు వచ్చేది ఎక్కడ అనేటువంటిది అనుమానం ఏం లేదు. కాబట్టి వీటిని గుర్తించి సింహద్వారాన్ని గమనించవచ్చు.